అండి ప్రాబ్లం నెంబర్ 11 cos 9x minus cos 5x by sin 17x minus sin 3x అండి ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin 2x by cos 10x అండి. అంటే మనం LHS తీసుకోవాలి. ఇక్కడ cos c minus cos t అండి. cos c minus cos t ఏం ఫార్ములా ఏంటంటే మైనస్ 2 sin c plus d by 2 ఇంటూ sin c minus d by 2 అండి. ఇది ఫార్ములా. అలాగే sin c మైనస్ sin d కూడా sin c మైనస్ sin d అండి. అంటే 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 అండి. ఈ రెండు ఫార్ములాస్ అంటే మనం దీనికి cos c మైనస్ cos t వాడాలి, ఇక్కడ sin c మైనస్ sin d వాడాలండి. LHS తీసుకుంటే మన సొల్యూషన్ LHS ఈజ్ ఈక్వల్ టు cos 9x మైనస్ cos 5x అండి బై sin 17x మైనస్ sin 3x అండి. ఇక్కడ మన ఫార్ములా ఉపయోగిస్తే మైనస్ cos c మైనస్ cos t అండి మైనస్ 2 sin 9x ప్లస్ 5x బై 2 అండి sin 9x మైనస్ 5x బై 2 అండి. అలాగే sin c మైనస్ sin d అండి. sin c మైనస్ sin d అంటే ఇక్కడ మనకి ఫార్ములా 2 cos 17x ప్లస్ 3x బై 2 అండి ఇంటూ sin 17x మైనస్ 3x బై 2 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే మైనస్ 2 sin 14x అంటే 7x, అలాగే 4x అంటే మనకి 2x అండి sin 2x బై 2 cos 20x అంటే cos 10x అండి. ఇక్కడ మనకి sin 7x వస్తుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. sin 7x క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే sin 2x బై 10x అండి. ఇది మనకి RHS వాల్యూ. మనకి LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చిందండి. ఇక్కడ మనకి 12th క్వశ్చన్ అండి. sin 5x ప్లస్ sin 3x బై cos 5x ప్లస్ cos 3x అండి ఈజ్ ఈక్వల్ టు tan 4x. ఇక్కడ మనకి sin c ప్లస్ sin d ఫార్ములా రాయాలండి. sin c ప్లస్ sin d అంటే 2 sin c ప్లస్ sin dకి 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2 అండి. అలాగే మనకి cos c ప్లస్ cos t అండి. మనకు ఫార్ములా వస్తే ఇవన్నీ ఈజీగా ఉంటాయండి లెక్కలు. అంటే 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2 అండి. మనకి ఫార్ములా ఉపయోగించి LHS తీసుకుందాం. LHS మనకి sin 5x ప్లస్ sin 3x అండి బై cos 5x ప్లస్ cos 3x అండి. మనం ఆ ఫార్ములా ఉపయోగిద్దాం. అంటే ఇక్కడ 2 sin c ప్లస్ d బై 2 అంటే 5x ప్లస్ 3x బై 2 అవుతుంది ఇంటూ cos 5x మైనస్ 3x బై 2 అవుతుందండి. అలాగే cos c ప్లస్ cos t కూడా అప్లై చేద్దామండి కింద. అంటే 2 cos 5x ప్లస్ 3x బై 2 ఇంటూ cos 5x మైనస్ 3x బై 2 అండి. మనకి ఇక్కడ ఏమవుతుందంటే 2 sin ఎంత అవుతుందంటే 8x అండి అంటే 4x అవుతుంది. ఇక్కడ cos 2x అంటే cos x అవుతుందండి. ఇక్కడ మళ్ళీ cos 4x అవుతుంది. ఇక్కడ cos 2x బై 2 అంటే cos x అవుతుందండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. cos x క్యాన్సిల్ అయిపోతుంది. sin 4x బై cos 4x అంటే మనకి tan 4x అండి. ఇది RHS వాల్యూ. క్వశ్చన్ నెంబర్ 13 అండి. sin x మైనస్ sin y బై cos x ప్లస్ cos y ఈజ్ ఈక్వల్ టు tan x మైనస్ y బై 2. ఇక్కడ మనకి LHS తీసుకుందామండి. LHS అంటే మనకి ఇక్కడ
sin x మైనస్ sin y, cos x ప్లస్ cos y అండి. ఇక్కడ మనకి sin c మైనస్ sin d అండి. ఇక్కడ cos c ప్లస్ cos t. sin c మైనస్ sin d అంటే మనకి ఫార్ములా sin c మైనస్ sin d అండి. 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 అండి. అలాగే cos c ప్లస్ cos d అండి. 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2 అండి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆ ఫార్ములా ఉపయోగించేద్దాం. sin c మైనస్ sin d అంటే 2 cos x ప్లస్ y బై 2 ఇంటూ sin x మైనస్ y బై 2 అండి. అలాగే cos c ప్లస్ cos t అంటే 2 cos x ప్లస్ y బై 2 cos x మైనస్ y బై 2 అండి. అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. cos x ప్లస్ y బై 2 cos x ప్లస్ y బై 2 అండి. sin x మైనస్ y బై 2 బై cos x మైనస్ y బై 2 ఏమవుతుందంటే tan x మైనస్ y బై 2. ఇది మనకి RHS వాల్యూ అండి. క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఇక్కడ మనకి sin x ప్లస్ sin 3x బై cos x ప్లస్ cos 3x అండి. ఇక్కడ కూడా మనం ఫార్ములాస్ వాడాలి. ఇక్కడ sin c ప్లస్ sin d అండి. మనకి sin c ప్లస్ sin d అంటే 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2 అండి. అలాగే cos c ప్లస్ cos t ఫార్ములా వాడాలి. cos c ప్లస్ cos t అంటే మనకి 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2 అండి. ఇక్కడ మనకి LHS తీసుకుందాం. LHSలో మనకి sin x ప్లస్ sin 3x అండి. అలాగే cos x ప్లస్ cos 3x అండి. ఇక్కడ ఏమవుతుందంటే మనకి sin c ప్లస్ sin d 2 sin x ప్లస్ 3x బై 2 అండి ఇంటూ cos x మైనస్ 3x బై 2 అండి. కింద మనకి cos c ప్లస్ cos t వాడాలి. అంటే 2 cos x ప్లస్ 3x బై 2 అండి. cos x మైనస్ 3x బై 2 అండి. ఇక్కడ మనకి ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయండి. 2 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 4x బై 2 అంటే sin 2x. ఇక్కడ ఏమొస్తుందంటే కింద cos 2x వస్తుంది. అంటే 4x బై 2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతే cos 2x వస్తుంది. అంటే ఎంత అంటే tan 2x అండి. RHS వాల్యూ ఇది. LHS ఈజ్ ఈక్వల్ టు 15th అండి. 15th ప్రాబ్లం sin x మైనస్ sin 3x బై sin స్క్వేర్ x మైనస్ cos స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 2 sin x అండి. ఇక్కడ మనకి sin c మైనస్ sin d ఫార్ములా మనకి అవసరం అవుతుంది. sin c మైనస్ sin d అంటే మనకి 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 అండి. ఆ ఫార్ములా రాస్తే అలాగే మనకి కింద ఒక ఫార్ములా అండి. cos 2x అంటే మనకి 4-5 ఫార్ములాస్ చెప్పుకున్నాం. ఇక్కడ మనకి cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు cos 2x అండి. ఆ ఫార్ములా కూడా మనకి దీన్ని కింద రాద్దాం. సొల్యూషన్ అండి. LHS తీసుకుందామండి. అంటే sin x మైనస్ sin 3x బై sin స్క్వేర్ x మైనస్ cos స్క్వేర్ x అండి. ఇక్కడ sin c మైనస్ sin d ఫార్ములా రాయాలి. sin c మైనస్ sin d అంటే 2 cos x ప్లస్ 3x బై 2 అండి. ఇక్కడ sin x మైనస్ 3x బై 2 అండి. అలాగే కింద మనకి మైనస్ కామన్ తీసేస్తే cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x అవుతుందండి. ఇక్కడ మన cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x అంటే cos 2x అని రాయొచ్చు. ఇక్కడ మనకి 2 ఇంటూ పైన ఏమవుతుందంటే cos 4x బై 2 cos ఏమవుతుందంటే మనకి cos 2x అవుతుంది. ఇక్కడ sin మైనస్ 3x నుంచి x తీస్తే మైనస్ 2x అండి. మైనస్ 2x బై 2 అంటే మైనస్ x బై
ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ 2x అండి. ఇక్కడ మనకి సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మనం ముందు నేర్చుకున్నామండి మైనస్ సైన్ థీటా. కాబట్టి ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఏమొస్తుందంటే మైనస్ 2 cos 2x ఇంటూ సైన్ ఎక్స్ అండి. ఇక్కడ బై ఆల్రెడీ మైనస్ ఉంది మైనస్ కాస్ 2x అండి. ఇక్కడ ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, కాస్ 2x క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే మనకి ఆన్సర్ 2 sin x. ఇది RHS వాల్యూ అండి. సిక్స్టీన్త్ ప్రాబ్లం అండి. tan 4x = 4 tan x ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ బై 1 మైనస్ 6 tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 10⁴x అండి. అంటే మనకి ఇక్కడ అంటే LHS వాల్యూ ఏమో చిన్నగా ఉందండి, ఇది RHS వాల్యూ మనకి పెద్దగా కనిపిస్తుంది. దీన్ని ఎలా చేయాలనేది ఒకసారి చూద్దామండి. మామూలుగా అయితే మనకి tan 2x ఫార్ములా తెలుసు కదండి, అంటే 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ అండి. ఆ ఫార్ములా ఉపయోగించి మనం ముందు చూద్దామండి సొల్యూషన్ అండి. LHS వాల్యూ తీసుకుందాం. tan 4x అండి. tan 4x = దీన్ని ఎలా రాద్దామంటే tan 2 ఇంటూ 2x అని రాద్దామండి 4xని. ఇప్పుడు మామూలుగా మనకి tan 2x ఫార్ములా అప్లై చేద్దాం. అంటే మనకి ఇక్కడ 2 tan అంటే ఎక్స్ ప్లేస్లో మనకి ఇక్కడ 2x అయితే ఇక్కడ ఏమొచ్చిందంటే x వచ్చింది. ఇక్కడ మనకి మామూలుగా అయితే 4x అయితే ఇక్కడ ఏమొస్తుందంటే 2x వస్తుందండి. అంటే ఈ యాంగిల్లో రాయాలి 2x బై 1 మైనస్ tan స్క్వేర్ 2x అండి. మళ్ళీ అగైన్ మనం ఏం చేయాలంటే ఇక్కడ tan 2xకి 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ అండి. ఇక్కడ 2 ఇంటూ మనకి ఈ ఫార్ములా రాయాలి 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ అండి. అలాగే ఇక్కడ మనకి tan 2x అంటే మనకి ఇక్కడ tan స్క్వేర్ 2x అయినా tan 2x హోల్ స్క్వేర్ అయినా ఒకటేనండి. అంటే ఇక్కడ మనకి ఏం రాస్తామంటే 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే 4 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై మనం ఇక్కడ ఎల్సిఎం కట్టేద్దామండి. ఎల్సిఎం కట్టేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2 tan x హోల్ స్క్వేర్ అండి బై ఇక్కడ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ మనం ఎల్సిఎం కట్టేసామండి అంతే. ఇక్కడ 2 ఇంటూ 2 4 అవుతుంది. 4 tan x బై 1 మైనస్ tan స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేద్దామండి. సింప్లిఫై చేస్తే మనకి 4 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ అండి. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ tan టు ద పవర్ ఆఫ్ 4x మైనస్ 2 tan స్క్వేర్ ఎక్స్ అండి. 2 tan స్క్వేర్ ఎక్స్ ఇక్కడ ఏంటంటే 4 tan స్క్వేర్ ఎక్స్ అవుతుంది డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ మనకి a బై b c బై d అండి. అంటే మనకి ఏమవుతుందంటే d బై c అవుతుంది కాబట్టి రెసిప్రోకల్ అవుతుంది. కాబట్టి 4 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై కింద ఈ రెండు యాడ్ చేసేస్తే మనకి 1 ప్లస్ tan టు ద పవర్ ఆఫ్ 4x మైనస్ 6 tan స్క్వేర్ ఎక్స్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇది 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 4 ఇంటూ tan x 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండి డివైడెడ్ బై 1 ప్లస్ tan టు ద పవర్ ఆఫ్ 4x మైనస్ 6 tan స్క్వేర్ ఎక్స్ అండి. ఇది RHS వాల్యూ. ఇది ఇంపార్టెంట్ సమ్ అండి.
17th క్వశ్చన్ అండి. cos 4x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 8 sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ అండి. అంటే మనకి ఇక్కడ cos 2x ఫార్ములా అండి. cos 2x 1 మైనస్ 2 sin స్క్వేర్ ఎక్స్ అండి. అంటే మనకి ఇక్కడ 2x ఉంటే ఇక్కడ ఎంత వచ్చిందంటే మనకి ఏమవుతుందంటే హాఫ్ అవుతుంది. ఇక్కడ 2x ఉంటే ఇక్కడ ఏమో x అవుతుందండి. అంటే మన కాస్కి సంబంధించి మనకు 4 ఫార్ములాస్ ఉన్నాయి. కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్, అలాగే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అండి. ఇక్కడ మనం ఉపయోగించే ఫార్ములా ఏంటంటే LHS అండి. LHS తీసుకుని మనకి కాస్ 4x అంటే మనం ఏం రాస్తామంటే కాస్ 2 ఇంటూ 2x అని రాస్తామండి. అంటే ఇక్కడ మనకి అంటే 1 మైనస్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ 1 మైనస్ RHSలో ఈ వాల్యూ రావాలండి, అందుకు మనం తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం రాస్తామంటే 1 మైనస్ 2 అంటే మామూలుగా అయితే ఇక్కడ 4x అండి. 4x అలా 2x అలా x అయింది. 4x అలా ఏమవుతుందంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ 2x అవుతుంది. సైన్ స్క్వేర్ 2x అండి. అలాగే మనకి సైన్ 2x అంటే ఏం రాస్తామంటే 2 sin x ఇంటూ కాస్ x అని రాస్తాం. ఆ ఫార్ములా ఉపయోగించి మనకి 1 మైనస్ 2 ఇంటూ 2 sin x కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1 మైనస్ 2 ఇంటూ 4 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ అండి. అంటే మనకి 1 మైనస్ 8 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అండి. ఇది RHS వాల్యూ మనకి 1 మైనస్ 8 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ మనకి సెకండ్ రోమన్లో క్వశ్చన్స్ 17 కంప్లీట్ అయినాయండి. థర్డ్ రోమన్లో ఇంకొక 6 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే మరికొన్ని వీడియోస్ మనం మీకు ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ అందించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్ చేత. మన గ్రూపుల్లో ఇంటర్మీడియట్ గ్రూపుల్లో కొద్దిగా యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.